డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఒక 10-15 ఇయర్స్ వెనక్కి వెళ్ళి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఏదన్నా బయట దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ని మన ఇండియాకి తీసుకురావాలి అంటే మన దేశానికి సంబంధించిన ఆ ప్రతినిధులు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఎంఓయూలు చేసుకొని ఈ ప్రాసెస్ అంతా నడిచేది. అంటే ఇండియాలో మాకు హైదరాబాద్లో మంచి కంపెనీస్ పెట్టడానికి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, లేదంటే బెంగళూరులో పెట్టుకోవడానికి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మీరు కనుక మా దేశానికి వస్తే మీకు కావాల్సిన రాయితీలు స్కీమ్స్ అంతా కూడా మేము ఇస్తామంటూ కూడా ఒకప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు బయట దేశాల వాళ్ళని అడిగే పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, బయట దేశాలకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవాళ మేము భారతదేశానికి వస్తాము, మేము భారతదేశంలో మా వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటాము, ఎస్పెషల్లీ హైదరాబాద్కి రావాలనుకుంటున్నాము, లేదంటే బెంగళూరుకు రావాలనుకుంటున్నాము కూడా ఇలా బయట దేశాలకు చెందిన కంపెనీల వాళ్ళు భారతదేశానికి రావడానికి క్యూ కడుతున్నారంటే, అంటే అంత ఆకర్షణీయమైన ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమున్నాయంటారు అసలు? దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే సార్, మామూలుగా అంతకుముందు మనం ఒక కంపెనీ యొక్క బ్రాంచ్ ఇండియాలో పెట్టండి అని మనం రిక్వెస్ట్ చేసేవాళ్ళం. అంటే మాకు ఎంప్లాయీస్ కాస్టింగ్ తక్కువ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కాస్టింగ్ తక్కువ కాబట్టి ఒక అవకాశంగా తీసుకున్నారు. అయితే దాని తర్వాత స్టేజ్కి వెళ్ళాక ఈ యొక్క మన ఇండియన్ పీపుల్ యొక్క మైండ్ సెట్ కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళకి కంప్యూటర్కి ఉన్న అనుబంధం అర్థం చేసుకొని ఇవాళ ప్రపంచం మొత్తం ఎక్కువ డెవలప్ అయింది ఇండియన్ ఎంప్లాయీస్ యొక్క బ్రెయిన్ వల్లే ఎక్కువగా నడుస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీ కంపెనీలు అన్నీ కూడా అది రికగ్నైజ్ చేసేసి ఇవాళ హబ్ని గ్లోబల్ కాంప్లైన్స్ సెంటర్స్ని ఇక్కడే మేము పెట్టేస్తాం. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వరల్డ్ వైడ్ మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే నడుస్తాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంతకుముందు ఇవి ఎక్కువ ఇజ్రాయెల్లో ఉండేవి, అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అలాగే యుఎస్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ డైరెక్ట్గా క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో కానీ లేకపోతే వైజాగ్లో కానీ ఈ బెంగళూరు కానీ గూర్గాన్ కానీ ఇలా ఏదైనా కానీ ఇండియాలో పెడదాము. ఎందుకంటే ఇండియాలో ఇవాళ స్టేబుల్గా ఉంది, తర్వాత అన్ని రకాలుగా చూసుకున్న గ్రోత్ కనపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా వేగంగా అవుతున్నాయి. అలాగే ఏ రకంగా చూసుకున్నా దానికి కావాల్సిన సెక్టర్స్ అన్నీ కూడా అనుసంధానం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ బెటర్గా ఉంది. కాస్ట్ కటింగ్ వాళ్ళకి అక్కడ యూఎస్తో చూసుకుంటే ఇక్కడ, అంటే వేరే కంట్రీస్ చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది అనేది వాళ్ళు రియల్గా అర్థమయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే గ్లోబల్ సిఇఓస్లో 20% దాకా ఇండియన్ పీపుల్ ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఏమయ్యారంటే జనరల్గా వాళ్ళ కంపెనీ యొక్క పీపుల్ని పెడదాము అనే పాయింట్ నుంచి ఇవాళ ఒక మార్పు అయితే కనపడుతుంది. ఎవరికైతే సత్తా ఉందో, ఎవరికైతే క్యాపబిలిటీ ఉందో వాళ్ళే లీడర్స్గా చేద్దాం, వాళ్ళు ఏ కంట్రీ అయినా పర్వాలేదు అనే స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ కంపెనీకి వ్యక్తి కన్నా కూడా కంపెనీ ఇంపార్టెంట్ అనే స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళు ఆ స్టేజ్ నుంచి ఇండియన్ సిఇఓస్ ఏ రేంజ్కి తీసుకెళ్లారు అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తర్వాత స్టెప్ ఏమైందంటే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించడం వల్లే వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎటువంటి కూడా ఓన్లీ శాలరీ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క విలువలతో కూడిన వ్యవస్థను నడపడం వల్ల, అంటే వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్ కానివ్వండి, వాళ్ళ లాయల్టీ కానివ్వండి, వర్క్ పట్ల ఎటువంటి ప్రలోభాలకు వెళ్లకుండా డెడికేషన్ కానీ వీటన్నిటిని మనం ఒక డెకేడ్ నుంచి చూడటం వల్ల ఈ యొక్క సిఇఓస్ కానీ ఆ కంట్రీ పీపుల్ కానీ అందరికి కూడా భారతీయులు లీడ్ చేయటం, ఆ క్యాపబిలిటీ ఏంది, వీళ్ళ పొటెన్షియాలిటీ ఏంటనే సంగతి వాళ్ళు పసిగట్టగలిగారు. ఇది ఇవాళ 1 year నుంచి జరగలేదు, 10 years చూశాక వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐఐటీలు ఐఐటి అనే ఫ్యాక్టరీ నుంచి చాలా మంచి రిలయబుల్ పొటెన్షియల్ అవుట్ సోర్సింగ్ అవుతుంది. అలాగే మన టైంలో బిఎస్సి అలా అయిపోయింది, వాళ్ళ బీటెక్ అనేది చాలా నార్మల్ ఎడ్యుకేషన్ అయిపోయింది మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్.
అలాగే ప్రపంచంలో ఏది ఎక్కడ కొత్త కోర్స్ వచ్చినా మన అమీర్పేటలో స్టార్ట్ అవుతుంది. Yes, మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, అంటే హైదరాబాద్ నుంచి చాలా మంది నాలెడ్జ్ హబ్ గా అయిపోయింది. కాబట్టి కొత్త కొత్త కోర్సెస్ ని దాన్ని అడాప్ట్ చేసుకోవటం, దాన్ని సమర్థవంతంగా శిక్షణ ఇవ్వటం, వాళ్ళని సరిగ్గా ప్లేస్ చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. కాబట్టి వై నాట్ వీ కమ్ అనే పాయింట్కి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే బదులు ఇక్కడ ఐటీ కంపెనీస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ప్లేసే. ఇప్పుడు ఎక్కువ మంది యుఎస్ పీపుల్, మన ఇండియన్ పీపుల్ ఎక్కువ యుఎస్కి అటు మైగ్రేట్ అవుతున్నారు. వై నాట్ కంపెనీస్ కమ్ హియర్ అండ్ వర్క్ హియర్ అనే పాయింట్కి వచ్చేసారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే శాలరీస్ పాయింట్లో చాలా తక్కువ శాలరీకి ఎక్కువ వర్క్ ఇక్కడ చేయగలుగుతారు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే మేజర్గా ఈ యొక్క ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు కంపెనీస్కి హెడ్ క్వార్టర్స్ ఓన్ క్వార్టర్స్ అవటం వల్ల ఆ యొక్క ల్యాండ్ వాల్యూ కూడా ఎప్రిసియేషన్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్. సో అదొక పాజిటివ్ పాయింట్గా అవుతున్నాయి. సో దీనివల్ల మన ఇండియాకి కానీ ఈ ఇండియన్ పీపుల్కి కానీ ఏ రకమైన బెనిఫిట్ వస్తుందంటే మెయిన్ మెట్రో ప్లేసెస్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఇంకా ఎక్కువ ఎప్రిసియేషన్కి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత స్కాటర్ అవ్వటం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వల్ల ఇక్కడే ఉండాలి అనే లేకుండా ఎక్కడైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో, వనరులు ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఏదైనా ఇది గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. సో ఇండియా ఈజ్ కంపీటింగ్ ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ రిమైనింగ్. ఇప్పుడు చైనా తర్వాత ఒకసారి చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియా డెవలప్ అవుతుంది అనేది మనకి ఈ యొక్క విషయాల మీద క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు చెప్పినట్టు ఈ బహుళ జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అన్నీ కనుక మన భారతదేశానికి వచ్చి ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్ చేసినట్టయితే అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది అసలు. సార్ ఎట్ ద సేమ్ టైమ్ ఐటీ ఒకటి గ్లో అవటం వల్ల యాన్సిలరీ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. ఈవెన్ ఆఫీస్ బాయ్ నుంచి ఫుడ్, స్విగ్గీ కానీ, ఇప్పుడు టీ వెండర్స్ కానీ, ఇప్పుడు ఆ చుట్టుపక్కల టీ వెండర్స్ కానీ ఒకటి కాదు, ఇదంతా ఇంటర్లింక్ అసలు ఇదంతా కూడా. అలాగే ఎకానమీ పెరుగుతుంది, జీడిపి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మనం ఇప్పుడు ఒక దాదాపు ఇది కనుక వస్తే ఒక 10 లక్షల నుంచి 50 లక్షల జాబ్లు వస్తాయి, ఏమి ఈజీగా వస్తాయి అనే పాయింట్ కనపడుతుంది. అంటే ఒక సెంటర్ వస్తే దాదాపు కోటి చదరపు కిలోమీటర్లు కావాలంట ఈ బహుళజాతి ఇవి రావటానికి. ఆ లెక్కను చూసుకుంటే ఎంత స్పేస్ కావాలి, ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఫర్దర్గా కావాలి, అలాగే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవటం కానీ. సో ఇవాళంతా కూడా మనము ఒక కంపెనీలో వెళ్ళి వర్క్ చేయటం నుంచి పోయి కంపెనీ మన దగ్గరకు వచ్చి అది మన ఓన్ కంపెనీ లాగా ఫీల్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత ఆ కంపెనీకి రిలేటెడ్గా ఇండియన్ కంపెనీస్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి చాలా మంచి పరిణామం ఇది. సో ఇవాళ మీరు అందరం ఫీల్ అవుతున్నట్టు ఇవాళ కొత్తగా వచ్చే న్యూ బ్రీడ్కి ఇది చాలా అడ్వాంటేజ్. సో న్యూ అవును, అంటే మీరు ఏదైతే చెప్తున్నారో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎవరైతే హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటారో నిజంగా వాళ్ళకైతే మాత్రం మంచి మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, పెద్ద ఎత్తున వేతనాలు కూడా అందుకునే అవకాశం ఉంది అసలు. కాబట్టి అందరూ అలర్ట్గా ఈ పాయింట్ని పాజిటివ్గా తీసుకొని కొత్త కొత్త కోర్సెస్ని అప్డేట్ అవ్వాలని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. చాలా మంచి విషయాల గురించి అండ్ అంటే నెక్స్ట్ జనరేషన్ 5 to 10 ఇయర్స్లో కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చి కెరీర్లో అంటే కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా అటువంటి వాళ్ళందరికీ వేలాదిగా, లక్షలాదిగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.